హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై తాతాప్ ఛానల్. ఈరోజు మనము టేస్టీగా క్రిప్స్గా ఉండే గోబీ 65 చేద్దామండి. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందుగా నేను గోబీ 65 కోసము మీడియం సైజు కాలీఫ్లవర్ను ఒకటి తీసుకున్నానండి. దీనిని ఇప్పుడు మనము పీసెస్గా కట్ చేసుకుందాము. పీసెస్ పెద్దవిగా కాకుండా చిన్నవిగా కాకుండా చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ని పెట్టి 2 నుంచి 3 గ్లాసుల వాటర్ని పోసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఇలా వాటర్ మరిగించుకోవాలండి. వాటర్ మరిగిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూడండి, గోబీ ముక్కలు ఇలా కొంచెం సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. వీటిని ఇప్పుడు మనం వాటర్ అంతా తీసేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మైదా పిండిని తీసుకున్నానండి. దానిలోకి 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ని తీసుకున్నానండి. దీనిలో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి బాగా పిండికి పట్టేటట్టు ఇలా మిక్సింగ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వంట సోడాను కొద్దిగా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పుని వేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలండి. పావు టీ స్పూన్ పెప్పర్ పొడి, పావు టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిటికెడు ఫుడ్ కలర్ని కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేస్తూ కలుపుకోవాలండి పిండిని. చూడండి, పిండి కోటింగ్కు చాలా కన్సిస్టెన్సీగా ఇలా తయారైతే సరిపోతుంది. చూడండి, గోబీ ముక్కలకు ఈ పిండి ఈ విధంగా ఉంటే బాగా కోట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనము కాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని బాగా పిండి ముక్కలకు పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత బౌల్ను పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత విడివిడిగా ఇలా పకోడీలాగా ముక్కలను వేసుకోవాలి. కడాయి మొత్తం ఇలా వేసుకోవాలి. చూడండి, ముక్కలను ఇలా 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. చూడండి, 3 నిమిషాల తర్వాత ఇలా స్లోగా టర్న్ చేసుకొని బాగా కలర్ వచ్చి క్రిప్సీగా తయారైనంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేడి మీద క్రిప్సీగా తయారైన గోబీ ముక్కలను తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇలా చూడండి, ఇది ఇట్లా వేస్తుంటే శబ్దం వస్తుంది. ఇలా అయినాయంటే బాగా క్రిప్సీగా రెడీ అయినాయి అన్నమాట. మిగతా పిండిని కూడా మరలా వాయి వేసుకొని గోబీ ముక్కలను ఇలా వేసుకొని 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. 3 నిమిషాల తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చి క్రిప్సీగా తయారైనాయి. వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలండి. అదేవిధంగా పక్కన ఒక స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక 4-5 జీడిపప్పు పలుకులను తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేగాక 3 నుంచి 4 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని
తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ 65 ముక్కలను కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా టాస్ వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా టాస్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, మనకు రెస్టారెంట్ స్టైల్లో గోబీ 65 రెడీ అయిపోయినది. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.